శివుడి పుట్టుక కథ. శివుడు త్రిమూర్తులలో ఒకరు. కాని ఆయన పుట్టుక రహస్యంగా, అద్భుతంగా ఉంటుంది. పురాణాల ప్రకారం శివుడు సృష్టికి ముందే ఉన్నాడు. ఆయనను ఆది దేవుడు అని పిలుస్తారు. ప్రపంచం ఆరంభం కానుందనే సమయంలో, మహాప్రకాశవంతమైన ఒక జ్యోతి రూపం కనిపించింది. ఆ జ్యోతికి మొదలు లేదు, ముగింపు లేదు. ఆ జ్యోతి స్వయంగా శివుని రూపం. బ్రహ్మ, విష్ణువులకు ఆ జ్యోతి ఎక్కడ మొదలై ఎక్కడ ముగుస్తుందో తెలుసుకోవాలని ఆసక్తి కలిగింది. బ్రహ్మగారు హంస రూపంలో పైకి ఎగరసాగారు. విష్ణువు వరాహ రూపంలో క్రిందికి త్రవ్వసాగారు. కాని ఎంత వెతికినా ఆ జ్యోతికి మొదలు, ముగింపు కనబడలేదు. అప్పుడే వారికి ఆ జ్యోతి అనంతమైన శక్తి అని గ్రహించారు. ఆ అనంత జ్యోతి నుండి శివుడు ప్రత్యక్షమయ్యాడు. అందుకే శివుడు ఆదియుగాది అయిన దేవుడు అని చెప్పబడుతున్నాడు. ఆయనకు మొదలు లేదు, అంతం లేదు. శివుడి మహిమ. ఆయన విశ్వరూపంలో ఉన్న శక్తి. ఆయన లింగరూపంలో ఆరాధించబడతాడు. భక్తులు ఆయనను ఓం నమఃశివాయ మంత్రంతో పూజిస్తారు.